అందరికీ నమస్కారం. మనకు సెప్టెంబర్ 18న వచ్చేటువంటి చంద్రగ్రహణం గురించి చాలామంది అడుగుతూ ఉన్నారు. ఈ యొక్క అసలు చంద్రగ్రహణం అంటే ఏమిటి? గ్రహణము అంటే గ్రసించినది అని అర్థము. మన యొక్క సూర్యుడి నుండి వచ్చేటువంటి వెలుతురు చంద్రుడిపై పడకుండా మధ్యలో భూమి వచ్చి అడ్డుకుంటే దాని గ్రహణం అంటారు. ఇలా గ్రహణ కాలం విశేషమైనటువంటి కాలం. గ్రహణం సమయంలో అందరి దేవతలు కూడా వారి యొక్క శక్తిహీనతకు చెందుతారు. కాబట్టి గ్రహణం కలిగినప్పుడు ఏం చేయాలి అంటే వారికి ఆరాధన చేయాలి, జపం చేసుకోవాలి. దేవాలయాలు మాత్రం ఆ సమయంలో మూసేసి ఉంచుతారు. ఇంకా చాలామందికి తెలియదండి, అర్చక స్వామిలో మేము ఏం చేస్తామంటే లోపల విగ్రహాల కళ్ళు కూడా మూసేస్తాం ఏదైనా వస్త్రంతో. ఎందుకంటే ఆయన యొక్క దృష్టి, దేవులందరూ కూడా అనిమిషులు కదండి, అని కన్ను రెప్ప కొట్టనటువంటి వారు. మరి వాళ్ళు కళ్ళలా తెరిచి ఉంటే ఆ గ్రహణ సమయంలో వచ్చినటువంటి దోషం ఏదైనా వారికి వస్తుందని కను బంధనం చేస్తారు. ఈ సమయంలో అన్ని రాసుల వారు సాధారణంగా చేయవలసినటువంటి పని ఏమిటి అని అంటే వారికి ఏ గ్రహాలైతే బాలేవో, జాతకరీత్యా ఉదాహరణకు నాకు గురుగ్రహం బాలేదు, సూర్యగ్రహం బాలేదు, చంద్రగ్రహం బాలేదు, వాటికి సంబంధించి అర్చక స్వాములకు గ్రహణకాలం కంటే ముందే వెళ్ళి ఇంత వరుణి ఇచ్చి జపం చేయించుకోవాలి. ఎందుకండి అప్పుడు జపం చేయించుకోవాలి అంటే అప్పుడు అర్చక స్వామి చదివేటువంటి ఒక్క మంత్రము 10,000 మంత్రాలతో సమానం. అర్చక స్వాములు ఎలా చేస్తారు? అప్పుడు ధావలి అంటారండి. అంటే ఎప్పుడు కట్టుకునేటువంటి వస్త్రం కాకుండా ఊలుతో చేసినటువంటి ఒక వస్త్రం కట్టుకొని తల నుంచి నీళ్లు పోసేసుకొని మొత్తం అంతా తడి బట్టలతోని దర్భపై కూర్చొని మీకు ఏదైతే తీర్థం ఇవ్వాలో ఆ తీర్థంలో ఒక దర్భ పోచ వేసి జపం చేసి ఆ నీటిని ఇంకొక పాత్రలోకి, దర్భ వేసిన పాత్రలోకి వేసి మీకు తీర్థంగా ఇస్తారు. ఆయన మీకోసమని 1000 సార్లు ఒక గ్రహాన్ని జపం చేశారనుకోండి, అది 10,000 సార్లు చేసినట్టు. కాబట్టి గ్రహణం ఉన్న సమయంలో ఏం చేయాలి అంటే వీలైనంత వరకు జపం చేయించుకోవాలి. మీరేమైనా జపం చేయదలుచుకుంటే చేయాలి. భోజనాది కార్యక్రమాలు నిషిద్ధము. ఆ సమయంలో ఏవైతే తినుబండారాలు ఉంటాయో అన్నిట్లో కూడా దర్భ వేసి పెట్టుకోవాలి. ఇంటిపై కూడా దర్భ వేసుకోవాలి. నిలువ ఉన్న నీళ్ళలో దర్భ వేసుకోవాలి. దర్భ ఆ దోషాన్ని రాకుండా కాపాడుతుంది, ఋషులు చెప్పినటువంటి విషయం. అయితే ఈ సంవత్సరం వచ్చేటువంటి గ్రహణము, ఈ సెప్టెంబర్లో వచ్చేటువంటి గ్రహణము మనకు వర్తిస్తుందా? అమెరికా, ఉత్తర అమెరికా, పసిఫిక్ మహాసముద్రము, అట్లాంటిక్ సముద్రము, ఆర్టిక్ సముద్రము, ఆఫ్రికా దేశాలలో ఈ యొక్క గ్రహణం అనేటువంటిది కనిపిస్తుంది. భారతదేశంలో పాక్షికంగా కొన్ని ప్రదేశాల్లో మాత్రమే కనిపిస్తుంది తప్ప పూర్తిగా లేదు. మన యొక్క తెలుగునాట అసలే లేదు. అయినప్పటికీ మనం ఏం చేసుకోవాలి? ఆ గ్రహణం పట్టడం వల్ల ఏ రాసుల వారికి ఎలా ఉంటుంది అనేటువంటిది ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొట్టమొదటిగా మేషరాశి వారికి ఈ గ్రహణ కాలంలో ఎలాగుందో తెలుసుకుందాం. ఈ యొక్క మేషరాశి వారికి కాస్త ప్రతికూల పరిస్థితులు అనేవి మనం చూస్తూ ఉన్నాము. అలాగే ముఖ్యంగా ఖర్చులు అధికంగా అయ్యేటువంటి అవకాశం ఉంది. అలాగే వీరికి కుటుంబంలో కొన్ని రకాలైనటువంటి చిన్న చిన్న ఇబ్బందులు కూడా వచ్చే అవకాశం ఉంది. ఆలస్యంగా పనులు సాగడము, ఇంకా ప్రత్యేకంగా ప్రశాంతత లేకపోవడము, ఇవి అధికంగా మేషరాశి వారికి మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక వృషభ రాశి వారికి ఈ యొక్క గ్రహణము కాస్త శుభంగా ఉందని మనం చెప్పొచ్చు. ఈ సమయంలో ఆకస్మికమైనటువంటి ఆర్థిక లాభాలు, అలాగే చేసేటువంటి ప్రతి పనులలో కూడా విజయం చేకూరడము, సాధించాలనుకున్న పనులు సాధించడము, ఉద్యోగంలో అధికార స్థాయి నుండి ఇంకా సహకారాలు ఎక్కువగా రావడము, కొత్త అవకాశాలు ఎదుర్కోవడము, అన్నీ కూడా శుభ ఫలితాలుగా మనం భావించవచ్చు. ఇకపోతే మిథున రాశి వారికి సంబంధించి ఈ యొక్క గ్రహణకాల సమయంలో కాస్త మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి.
ముఖ్యంగా వ్యాపారస్తులకు సంబంధించి మిశ్రమ ఫలితాలు అధికంగా ఉన్నాయి. అయితే ప్రతి పనిలో కష్టపడి పని చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఈ యొక్క ఇబ్బందులు ఎదురైన వాటిని మీరు సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. ఇవి ఈ యొక్క తర్వాతకి కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంది అంటే, కర్కాటక రాశి వారికి కాస్త ప్రతికూల ఫలితాలే ఉన్నాయి. అలాగే వీరు చేసేటువంటి పనులలో అంటే 70-80% వరకు పనిచేసి ఇక విఫలమైపోయి వెనక్కి రావడము, ఆ తర్వాత ఇంకొకరు చేసి మంచి ఫలితాన్ని అందుకోవడము, మానసిక ఒత్తిడి, ధైర్యం లేకపోవడము, ఇక దైవారాధన తీవ్రంగా చేయడము, దానివల్ల మంచి ఫలితములు దక్కడం కూడా ఈ రాశి వారికి చూడొచ్చు. ఇక సింహరాశి వారికి సంబంధించిన విషయానికి వస్తే, చంద్రగ్రహణ సమయంలో ఆరోగ్య సమస్యలు అధికంగా వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆహార విషయాల్లో కాస్త శ్రద్ధ చూపండి. మీ ఆరోగ్యానికి సంబంధించినటువంటి మంచి ఆహారం తీసుకోండి. అలాగే మీ కుటుంబ సభ్యులతో కొన్ని రకాలైనటువంటి అభిప్రాయ భేదాలు వస్తాయి, చిన్న చిన్న ఇబ్బందులు. వాటన్నిటిని కూడా మీరు కాస్త ప్రత్యేకంగా ఎదుర్కోండి. అలాగే ఈ చంద్రగ్రహణ సమయంలో ఆరోగ్యం పట్ల, చేసేటువంటి పని పట్ల, మాట్లాడేటువంటి విషయాల పట్ల కాస్త శ్రద్ధ చూపించడం ఉత్తమం. అలాగే కన్యా రాశి వారికి సంబంధించి ఈ యొక్క రాశులలో మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశి వాళ్ళు ఎన్నో రకాలైనటువంటి సవాళ్ళను ఎదుర్కోవాలి. సమర్థవంతమైనటువంటి శక్తిని మీకు స్వామివారు ఇస్తూ ఉంటారు. అలాగే కుటుంబ సంబంధాలకు సంబంధించి చంద్రగ్రహణ సమయంలో కాస్త విభేదాలు, చిన్న చిన్న గొడవలు వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే ఈ యొక్క సమయంలో కాస్త సంయమనం పాటించడం చాలా మంచిది. కొంచెం నిలకడగా ఉండడం మంచిది. అలాగే మీరు ప్రయత్నించి చూసేటువంటి పనులన్నీ కూడా మంచి తొందరగా వచ్చేటువంటి అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో మనసు విప్పి మాట్లాడుకోండి, కాస్త ప్రశాంతత అధికంగా ఉంటుంది. అలాగే చంద్రగ్రహణం వల్ల మానసిక ఒత్తిడి కాస్త ఎక్కువగా ఉండడము, ప్రతికూల పరిస్థితులు అధికంగా ఉండడము, ఈ సమయంలో ధ్యానం చేయడము, యోగా చేయడము, జపం చేయడము, స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఎక్కువగా గడపడం మంచి విశేషమైనటువంటి ప్రతిఫలాన్ని గోచరిస్తూ ఉంది. ఇక ఈ యొక్క రాశి వారికి సంబంధించి విశేషంగా మనం చెప్పుకున్నట్టయితే, కార్యకలాపాలు ఏవైనా చేస్తూ ఉంటే కాస్త ప్రశాంతంగా చేయడం మంచిది. తదుపరి తులారాశి వారు ఈ యొక్క గ్రహణ కాలంలో కాస్త శుభప్రదంగా ఉందని చెప్పుకుంటూ ఉండొచ్చు. వృత్తి, వ్యాపారము, ఉద్యోగము అన్ని రకాలుగా కూడా చాలా ఉత్తమంగా ఉంది. అలాగే ఈ యొక్క ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి కూడా కాస్త మంచి సమయము, అనుకూల ఫలితం అని కూడా మనం చెప్పవచ్చు. ఆర్థిక పరిస్థితులు ఆర్థిక పరంగా ఎదగడానికి, ఆదాయానికి సంబంధించి కూడా అధికంగా మంచి ఫలితాలు ఉన్నాయి. ఇక మీరు అధికంగా ఆశపడి దురాశకు పోయి ఇబ్బందులు పడేటువంటి అవకాశం కూడా ఉంది. కాస్త జాగ్రత్తగా ఉండండి. ఆర్థిక లావాదేవీల్లో ప్రత్యేకంగా జాగ్రత్తగా ఉండండి. వృశ్చిక రాశికి సంబంధించి గ్రహణ సమయంలో శుభప్రదంగా ఉండి కాస్త మీ జీవితంలో ఉన్న వివిధ రంగాల్లో అనుకూలమైనటువంటి పరిస్థితులు అధికంగా ఉన్నాయి. అలాగే ఆకస్మిక ధనలాభం కూడా కలుగుతూ ఉంది. అలాగే మీరు చేపట్టే పనులలో లాభాలు కూడా ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి వార్తలు కూడా వింటారు. పెండింగ్ పనులన్నీ కూడా పూర్తి చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంది. అలాగే ధనుస్సు రాశి వారికి ఈ యొక్క ధైర్యంతో ఎదుర్కోవాల్సినటువంటి శక్తిని భగవంతుడు ఇవ్వాలని కోరుకుంటున్నాము. అలాగే స్వామివారు కూడా ఇస్తారు. ఆరోగ్య సమస్యలు అధికంగా ఉన్నాయి. ప్రతికూల పరిస్థితులు అధికంగా ఉన్నాయి. ఆహారానికి సంబంధించి ఇబ్బందులు, విశ్రాంతి అధికంగా అవసరం వీరికి, లేకుంటే ఇబ్బందులు చాలా పడుతూ ఉంటారు. అలాగే కుటుంబ సంబంధాలకు సంబంధించి కొన్ని అభిప్రాయ భేదాలు, చిన్న చిన్న గొడవలు విపరీతంగా వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. అలాగే వీరు పరిష్కరించడానికి ప్రయత్నించినటువంటి కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు కూడా ఎదుర్కోవడానికి అవకాశం ఎక్కువగా ఉంది. తదుపరి మకర రాశి వారికి సంబంధించి ఈ యొక్క చంద్రగ్రహణ కాల సమయంలో ఈ యొక్క మకర రాశి వారు చంద్రగ్రహణానికి మిశ్రమ ఫలితాలు వస్తూ ఉన్నాయి. కాస్త అశుభ వార్తలు వినే అవకాశం కూడా ఉంది. సమయంలో ప్రతి విషయం జాగ్రత్తగా ఉండడం మంచిది. శాంతి భద్రతలకు సంబంధించి కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి. దైవాన్ని ఆరాధించడం అధికంగా మంచిది. అలాగే కుంభరాశి వారికి సంబంధించినటువంటి విషయానికి వస్తే, ఆర్థిక పరిస్థితులు, ఊహించని ఖర్చులు, ఆర్థిక వ్యవహారాల్లో ఇబ్బందులు, భవిష్యత్తుకు సంబంధించి ఆర్థిక ఇబ్బందులు, అలాగే ఖర్చులతో కూడుకున్నటువంటి విషయములు కుంభరాశి వారికి తీవ్రంగా ఉన్నాయి. అలాగే పెద్ద పెట్టుబడులు, వ్యాపారాలు,
ప్రారంభానికి ముందు ఆలోచించి తీసుకునేటువంటి నిర్ణయములు, ఈ సమయంలో మీరు ఆర్థిక విషయాల్లో కొంత జాగ్రత్తలు అధికంగా తీసుకోవడం, అలాగే ఈ అన్ని రకాలైనటువంటి సవాళ్ళను కూడా ఎదుర్కోవడము ఈ రాశి వారు ఎక్కువగా చూస్తూ ఉంటారు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి సంబంధించి చంద్రగ్రహణానికి సంబంధించిన కాలం కాస్త అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. వచ్చినటువంటి అవకాశాలని సద్వినియోగం చేసుకోవడము, అలాగే చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా సఫలం కావడము, లక్ష్యాలను చేరుకోవడము, అలాగే కెరీర్, వ్యక్తిగత విషయాలు, జీవిత భాగస్వామి, సృజనాత్మకత అన్నిటికీ సంబంధించి కూడా కాస్త అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు తలెత్తవచ్చు, కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇవి గ్రహణ కాలంలో ఈ ద్వాదశ రాశుల వారు కూడా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు. స్వస్తి.